హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మంగళసూత్రానికి నల్ల పూసలు ధరిస్తే ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ధరిస్తారో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సహజంగానే స్త్రీలకి వివిధ రకాల ఆభరణాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆయా రకాల ఆభరణాల పట్ల మక్కువ పెంచుకుంటూ ఉంటారు. లేదంటే నల్లపూసల తాడుతోనే సరిపెట్టుకుంటారు. స్త్రీలు నల్లపూసల తాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం అనేది ప్రాచీన కాలం నుండి పాటిస్తున్నారు. నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా, పవిత్రమైనవిగా భావించడం అనేది మన ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. ఇటీవల కాలంలో నల్లపూసల తాడును ప్రత్యేకంగా చేయించుకొని ధరించడం జరుగుతుంది. కానీ పూర్వం మంగళసూత్రానికే నల్లపూసలు అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నలుపు రంగును పక్కన పెడుతూ ఉంటారు. అయితే నల్లపూస ధారణ అనేది మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటి వారు ఓ కన్యతో మంగళసూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళసూత్రానికి వధువరులిచ్చే నీలాలోహిత గౌరీ పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలాలోహిత గౌరీ అనుగ్రహంతో వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. నీలాలోహిత గౌరీని పూజించడం వల్ల, ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వల్ల వధువరులకు సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. అందువల్ల నల్లపూసలను ఒక ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా వాటిని మంగళసూత్రంతో కూడి ఉండాలని శాస్త్రం చెబుతుంది.